తుంగతుర్తి పంచాయతీపై జగ్గారెడ్డి ఇవ్వనున్న నివేదిక వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు మహేష్ గౌడ్తో జగ్గారెడ్డి భేటీ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న ఇద్దరి నేతలతో రాజకీయం మరింత హీటెక్కింది. కొత్త పంచాయతీతో నివేదిక ఇవ్వడాన్ని వాయిదా వేసుకున్నారు జగ్గారెడ్డి. తుంగతుర్తి పంచాయతీపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ స్పందించారు. తుంగతుర్తి పంచాయతీ పార్టీలో కొత్తేం కాదన్నారు. కానీ ఎమ్మెల్యే ఆవేదన అర్థం చేసుకోవాలని శంకర్ నాయక్ సూచించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కమిటీ వేసి సమన్వయం చేయాలన్నారు. ఎలక్షన్స్ వస్తే ఒకటి మళ్ళీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. సరే, అతను ఎమ్మెల్యే గారి ఆవేదన అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, పార్టీ పైన కూడా ఉన్నది. సార్, సీనియర్ మంత్రిగా వెంకటరెడ్డి గారు కాన్ఫరెన్స్కి పోవడం జరిగింది. వారికి అలవాటు ఉన్నది. ఎందుకు మొదటి నుంచి కూడా ఎవరైనా చనిపోతే పోయి ఓదార్స్తారు. అదేవిధంగా అతను సమాచారం ఇచ్చిండా ఇవ్వలేదా సమాచారం నాకు కూడా తెలియదు. నేను తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉన్నది, నేను తెలుసుకోలేదు. ఇప్పుడు జగ్గన్న నివేదిక కూడా మాకు తెలియదు ఇప్పటిదాకా. కానీ రేపు ఏదో మహేష్ కుమార్ గౌడ్ గారు మళ్ళీ దానికి ఒక కమిటీ చేసి వారందరినీ పిలిచి మళ్ళీ కూర్చోబెట్టి పార్టీల అంతర్గత సమస్య కాబట్టి దీని అందరం సమన్వయపరిచి సమన్వయం మళ్ళీ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. మా కాంగ్రెస్ పార్టీలో ఇది కొత్త ఏం కాదు. ఇది పరస్పరం ఒకసారి అనుకుంటాం. ఏదేమైనా సరే మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మనందరం ఒకటై పార్టీ కోసం పనిచేస్తాం. అదేవిధంగా ఎలక్షన్స్ వస్తే ఒకటే మళ్ళీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. సరే, అతను ఎమ్మెల్యే గారి ఆవేదన అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, పార్టీ పైన కూడా ఉన్నది. సార్, సీనియర్ మంత్రిగా వెంకటరెడ్డి గారు కాన్ఫరెన్స్కి పోవడం జరిగింది. వారికి అలవాటు ఉన్నది. ఎందుకు మొదటి నుంచి కూడా ఎవరైనా చనిపోతే పోయి ఓదార్స్తారు. అదేవిధంగా అతను సమాచారం ఇచ్చిండా ఇవ్వలేదా సమాచారం నాకు కూడా తెలియదు. నేను తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉన్నది, నేను తెలుసుకోలేదు. ఇప్పుడు జగ్గన్న నివేదిక కూడా మాకు తెలియదు ఇప్పటిదాకా. కానీ రేపు ఏదో మహేష్ కుమార్ గౌడ్ గారు